అందరికీ నమస్కారం. భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఎలా ఉచ్చరిస్తూ వల్లె వేసుకోవాలో మనం నేర్చుకుంటూ ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. అలాగా ప్రథమాధ్యాయంలో ఈరోజు 15వ శ్లోకం. ఇలా అయితే ఎప్పటికవుతుంది అని అనకండి. ఒక్కొక్క శ్లోకాన్ని పటిష్టంగా మనం నేర్చుకుని వల్లె వేసిన రోజునండి వరుస పెట్టి శ్లోకాలు అవే గుర్తుంటాయి. చిన్నప్పుడు రెండో ఎక్కం నేర్చుకోవడానికి ఏ ఏ విధమైన టెక్నిక్ మనంతట మనకు తెలిసిందో అలాగే ఇప్పుడు కూడా తెలుస్తుందనమాట. నాలిక నలగడం అన్నది చాలా విశేషం. ఆ నాలిక పలసగా కూడా ఉన్నప్పుడు ఇంకా సులువుగా తిరుగుతుంది. కాబట్టే ఇలాంటివి శ్లోకాలు పఠన చేసేటప్పుడు నాలికని మొద్దుబారించే ఆహార పదార్థాలు తినొద్దని కూడా చెప్తూ ఉంటారు. అయితే 15వ శ్లోకం ఏంటో చూద్దాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమ కర్మావృకోదర. ఇది 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. అంటే ఇంతకు మునుపు అందరూ కూడా ఎవరి వాళ్ళ శంఖాలని డప్పుల్ని అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఏవైతే ఉన్నాయో వాటిని మ్రోగిస్తున్నారో ధ్వని చేస్తున్నారో అదేవిధంగా వారితో పాటు పాంచజన్యం హృషీకేశుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన శంఖం పేరు పాంచజన్యం, పాంచజన్యాన్ని పూరించాడు. దేవదత్తం ధనంజయ, దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని ధనంజయుడు అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుడికి 10 నామాలు ఉన్నాయండి, తెలుసు కదా. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ. ఇవి 10 పేర్లండి అర్జునుడికి. అందులో ధనంజయ అనే నామం ఉంది కదా. అలాగ దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని ధనంజయుడు పూరించాడట. పౌండ్రం దధ్మౌ మహాశంఖం, పౌండ్రం అనేటటువంటి శంఖాన్ని దధ్మౌ ఊదాడు. ఎవరు? భీమకర్మ వృకోదర. భీమకర్మ అంటే పెద్దటువంటి ఘనమైనటువంటి కార్యాలు అవలీలగా నిర్వర్తించేటటువంటి భీముడు పౌండ్రం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు అని దీని అర్థం అన్నమాట. మళ్ళీ మరొకసారి, పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇది 15వ శ్లోకం అండి. రోజు పిల్లలకి నేర్పిస్తున్నారని ఒక్క శ్లోకం 2 శ్లోకాలు చొప్పునైనా సరే మనం వాళ్ళ చేత తిరిగి అప్పచెప్పించుకుంటూ ఉండడం వలన వాళ్ళల్లో ఇదేమిటి అనేటటువంటి అడిగి తెలుసుకునే క్యూరియాసిటీని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది, గురువులది. అలా తెలుసుకున్న వాళ్ళు అంటే పరిప్రశ్న అంటారు. అలా తెలుసుకున్న వాళ్ళు ధర్మాన్ని తప్పే అవకాశం ఎప్పుడూ ఉండదు జీవితంలో. వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మపథంలో ముందుకు వెళ్తారు. వారికి ఎప్పుడూ దైవబలం వెన్నంటే ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయించనక్కర్లేదు. ఉంటాను.